ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన ఆ క్రీస్తు వారి పేరిట, తండ్రి అయిన ఆ దేవుని పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. నీ రెక్కల నీడ క్రిందయ్యా తండ్రి, నీ చల్లని చూపు క్రిందయ్యా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. మా జీవితాల్లో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. ఓ దేవా తండ్రి, నిన్ను గూర్చిన విషయాలు మేము మాట్లాడుకుంటున్నప్పుడు అయ్యా తండ్రి, మాతో మీరు ఉండండి, నడిపించండి అయ్యా తండ్రి. తండ్రి, మీ జ్ఞానాన్ని మాతో ఉంచండి అయ్యా తండ్రి, మీరు మాతో ఉండండి అయ్యా తండ్రి. ఈ ప్రార్థనని మీ పాదాల చెంత చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పేడ బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఒక వారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆ తండ్రి అయిన దేవుని గురించి, ఆ ప్రభు అయిన క్రీస్తు వారి గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నట్టయితే ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మీరు వినండి. మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు ఒక 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 విషయాన్ని మాట్లాడుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు అండి, నాకు కొన్ని విషయాలు అర్థమైనవి. అదేంటో తెలుసా? హౌ మైటీ అవర్ గాడ్ ఈస్ అనే విషయం నాకు అర్థమైంది. ఆయన ఎంత భీకరుడు, ఏమండి, ఆయన ఎంత ప్రభావవంతమైన వాడు, ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన మాటకు ఎంత శక్తి ఉందో నాకు ఈరోజు ఈ విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమైంది. మనం నమ్ముకుంటున్న ఆ దేవుడు మనం నమ్ముకుంటున్న ఆ దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. తన పిల్లల కోసం ఆయన ఎన్ని విషయాల్ని తన ఈ ఈ పరిశుద్ధ గ్రంథంలో బయలుపరచడం అనే విషయం ఈరోజు నాకు చదువుతున్నప్పుడు అర్థమైంది. దాన్ని బట్టి ఆ ప్రభువుకి స్తుతులు, మహిమ చెల్లిస్తున్నాను. ఏమండి, వెళ్దాం, మనం ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక చిన్న అధ్యాయాన్ని స్టడీ చేద్దాం. అదే ఆదికాండం 2వ అధ్యాయము 1వ వచనం. ఒకవేళ నిజంగా మీరు ఈరోజు ఈ మాటలను మీరు ఒకవేళ పూర్తిగా వింటే ఆయన ఎంత ఉన్నతమైన మంతుడో మీకు అర్థమవుతుంది. ఆయన ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు వినడమే కాదు, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఏమండి, విన్నాం. ఆదికాండం 2వ అధ్యాయము 1వ వచనం. ఆయన అంటున్నాడు, ఆకాశమును భూమిని, ఏమండి, వాటిలో ఉన్న సమస్తమును ఆయనట సంపూర్తి చేశాడు అని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేశాను అంటున్నాడు. ఏమండి, హీబ్రూలో ఈ టెక్స్ట్ ఎలా రాసి ఉంటుందంటే పాస్ట్ టెన్స్లో రాసి ఉంటుంది. అంటే ఇట్స్ ఫినిష్డ్, కార్యక్రమం ముగించబడింది అని రాసి ఉంటుంది హీబ్రూ టెక్స్ట్లో. అంటే ఆకాశము భూమి అవట ఆయన క్రియేట్ చేసి, ఆయన సృష్టించి వాటిని ముగించాడట. దీంట్లో చాలా అర్థం ఉంది. వెళ్దాం, వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. వెళ్దాం. ఏమండి, ఆకాశం అట, ఏమండి, స్పేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వండర్స్ అట. అంటే ఆకాశం ఎన్నో అద్భుతాలట. ఆకాశంలో ఎన్నో తెలియని నిగూఢమైన విషయాలు ఉన్నాయట. అందుకని అంటారు స్పేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వండర్స్. మనిషి ఎంత పరిశీలించినా ఆకాశం గురించి అంట పూర్తిగా తెలుసుకోలేడట. ఆకాశంలో అన్ని వండర్స్ ఉన్నాయట. ఏమండి, ఆకాశాన్ని పరిశీలిస్తే ఇంచుమించు ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయట. ఇవి లక్షలు కోట్లు కాదు, లక్షలు కోట్ల కంటే ఎక్కువ. ఏమండి, ఆకాశంలో ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయట. అంటే కోట్లు కోట్లు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మచ్చుక్క నాసా ఏం చెప్పిందంటే, ఈ భూమి మీద ఇసుక రేణువుల కంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలే ఎక్కువట. ఏమండి, ఎన్ని గ్రహాలు ఉన్నాయండి, అవన్నీ ఒక గీతలో, ఒక ఆర్బిట్లో ట్రావెల్ చేస్తూ, ఏమండి, ఎప్పుడైనా ఒకదానికొకటి గుద్దుకుందండి? ఎప్పుడైనా కొలైడ్ అయినట్టు చూస్తున్నామా? లేదు. చూడండి ఆకాశంలో. ఏమండి, మన భూమట ఆ సూర్యునికి ఒక నిర్దిష్టమైన దూరంలో ఉందట, ఒక క్యాలిక్యులేటెడ్ డిస్టెన్స్లో ఉంది. ఏమండి, ఈ భూమి కానీ ఆ సూర్యుడు కానీ అటు ఇటు కొంచెం కదిలినా ఆ నిర్దిష్టమైన దూరం, లేకపోతే ఆ నిర్దిష్టంగా పరిభ్రమిస్తున్నప్పుడు అవి అటు ఇటు కొంచెం కదిలినా, ఏమండి, ఈ జీవకోటి అంతమైపోతుందంటండి. లైఫ్ ఉండదట. ఏమండి, ఇంకా మనం ఆలోచిస్తే కొన్ని నక్షత్రాల్లోంచి వచ్చే కాంతి ఈ భూమి మీదకి రావడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుందట, కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందట. ఏమండి,
ఇవన్నీ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి? ఈ అనంత విశ్వం ఎంత పెద్దదో, ఎంత అనంతమైనదో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అటువంటి ఆకాశంలో ఉన్న సమూహాన్ని ఆయన సంపూర్తి చేశాడట. ఈ ఆకాశం ఏం వివరిస్తుందో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆయన శక్తిని వివరిస్తున్నాయి. ఆయనలో ఉన్న గుణాలను వివరిస్తున్నాయి. ఈ ఆకాశాలట సామెతలు ఎలా రాయబడి ఉంటుంది? ఈ ఆకాశాలు ఆ దేవుని మహిమను వివరిస్తున్నాయట. ఎంత గొప్ప దేవుడండి! ఇప్పుడు ఆయనట ఆకాశంలోనే కాదు, భూమిలో ఉన్న సమూహాన్ని కూడా సంపూర్తి చేశాడంటండి. ఏమండి, భూమిలో ఏం వండర్స్ ఉన్నాయండి? చూద్దాం. ఏమండి, వర్షాలు పడుతున్నాయి కదా? ఏమండి, వర్షాలు పడుతున్నాయి. సంవత్సరం సంవత్సరం వర్షాలు పడుతున్నాయి. నదులు నిండుతున్నాయి. ఈ నిండిన నదులు సముద్రంలోకి ప్రయాణిస్తున్నాయి. ఏమండి, సముద్రం ఎప్పుడైనా ఈ నదులు ప్రయాణిస్తున్నాయి కదా సముద్రంలోకి, ఆ సముద్రాలు ఎప్పుడైనా పొంగి పొరలు మన మీదకి వచ్చినట్టు చూస్తున్నామండి మనం? మరి ఏమవుతున్నాయి? ఆవిరిగా ఆకాశంలోకి వెళ్ళిపోతున్న ఒక ప్రాసెస్ ఉంది. ఏమండి, ఈ ప్రాసెస్ నట దేవుడు పెట్టాడట. ఎంత గొప్ప దేవుడండి! ఏమండి, ఏమండి, భూమి మీద ఆక్సిజన్ అంటే మనం పీల్చే గాలి పర్సెంట్ ఎంత అనుకుంటున్నారు? 21% ఉంటుంది. నైట్రోజన్ ఎంత ఉంటుందో తెలుసా? 78% ఉంటుంది. వీటిలో 0% అది తక్కువైనా, లేకపోతే ఇది ఎక్కువైనా, లేకపోతే ఈ ఆక్సిజన్ తక్కువ నైట్రోజన్ ఎక్కువైనా, ఏమండి, మనమాట ఊపిరి పీల్చుకోవడానికి ఉండమాట. ఒకవేళ ఆక్సిజన్ ఎక్కువైపోతుంది అనుకోండి, మన బాడీ అంట బ్లాస్ట్ అయిపోద్దట. ఈ ఆక్సిజన్ అలా ఉండాలంటే ఆ నైట్రోజన్ ఆ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉండాలట. ఎంత క్యాలిక్యులేషన్లు అండి ఆయన పిల్లల కోసం! ఇటువంటి తండ్రిన మనం కలిగి ఉన్నాం. ఏమంటే కరోనా టైంలో ఆ ఆక్సిజన్ సిలిండర్కి ఎంత డిమాండ్ అండి! ఎంత పెట్టి కొనుక్కుని తెచ్చుకునేవారండి. ఏమంటే ఆ తండ్రి అట ఉచితంగా మనకి, ఏమంటే ఉచితంగా మనం పీల్చుకోవడానికి ఆ గాలిని ఇస్తున్నాడంటండి. దానికి ఒక లెక్క, దానికి ఒక పరిమాణం, దానికి ఒక కొలతను నియమించాడట. ఏమండి, ఈ భూమిలో అంట ఉన్నవన్నీ ఆయన చేతి పనులంట. ఎంత గొప్ప దేవుడండి! ఏమండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈ ఎర్త్ మీద, ఈ భూమి మీద కనిపించకుండా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఏమండి, ఆ సూర్యుడి నుంచి వచ్చే సూక్ష్మ కాంతి నుంచి అవి మనల్ని కాపాడుతున్నాయి. ఏమండి, ఏమండి, ఎంత గొప్ప దేవుడండి! ఈ ఆకాశంలో లేకపోతే ఈ భూమి మీద ఆయన మహిమ ఎలా, ఆయన చేతి పనిలో ఆయన మహిమ ఎలా కనపడుతుందో చూడండి. ఏమండి, ఆయన చేతి పనులంటివి. ఏమండి, ఆయన చేతి పనుల్ని ఇంత అందంగా చేస్తే ఆయన స్వరూపంలో ఉన్న మనల్ని ఎంత కేర్ఫుల్గా చేసుంటాడండి, ఎంత ప్రేమించి చేసుంటాడండి. ఎంత గొప్ప దేవుడు! వెళ్దాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఈ ఆకాశము భూమిలో ఉన్న సమస్తమునంట సంపూర్తి చేయబడెను. ఆయన అంటున్నాడు, ఈ ఆకాశంలో భూమిలో క్రొత్తగా సృష్టి ఏమీ కలగట్లేదట. ఆల్రెడీ అన్నీ ఆయన చేసేసి ఉన్నాడట. ఏమండి, ఈ సృష్టికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఒక ప్రారంభంకి ఒక సమయం ఉంది, ముగింపుకు కూడా ఒక సమయం ఉంది. ఈ సృష్టికి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. అదేదో యాదృచ్ఛికంగా వచ్చేలా లేదు సృష్టి. దాన్ని సైంటిస్ట్ అన్నారు బిగ్ బ్యాంగ్ అన్నారు. ఈ భూమికి పునాది వేసాడంటండి ఆయన. ఈ దేవదూతలు ఏకంగా కూడి పాడినప్పుడు ఈ ఆకాశ మండలానికి, ఈ భూమికి ఆయన పునాదులు వేశాడట. ఎంత గొప్ప దేవుడు అండి! వెళ్దాం. ఏమంటే ఈ సృష్టికి ఒక ప్రారంభం ఉంది, ఈ సృష్టికి ఒక ముగింపు ఉంది. ఆయన అంటున్నాడు, ఈ భూమిలో అట కొత్తగా ఏమీ సృష్టించబట్టలేదట, లేకపోతే ఈ ఆకాశంలోనట కొత్తగా ఏమీ సృష్టించబట్టలేదట. ఆల్రెడీ అన్నీ ఆయన చేసి ఉంచాడట. ఏమండి, ఒకవేళ ఆయన మాట్లాడితే అది నిజం అవ్వాలి. ఒకవేళ ఆయన మాట్లాడింది నిజం కాకపోతే మనం నమ్ముకున్న ఆ తండ్రి నిజంగా లేడు. ఒకవేళ ఆయన మాట్లాడింది నిజమైతే మన విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ సృష్టిలో సమస్తమును చేసి ఆయన సంపూర్తి చేసాడట. ఇక కొత్తగా ఏమీ జన్మించవట. మీకు వెంటనే ఒక క్వశ్చన్ రావాలి. ఒకవేళ మీరు ఆయన ఆలోచిస్తే, ఆయన మాటలు మీరు ఒకవేళ ఆలోచన చేయగలిగితే మీకు వెంటనే ఒక క్వశ్చన్ రావాలి. ఆ క్వశ్చన్ ఏంటి?
అండి మళ్ళీ నక్షత్రాలకు కూడా వయసు ఉందంటండి. అవట రాలిపోతాయట. గ్రహాలకు కూడా ఒక వయసు ఉందట. అవును, మరి మీకు వెంటనే ఒక క్వశ్చన్ రావాలి. మరి కొత్తగా సృష్టి ఏమీ జరగనప్పుడు మరి నక్షత్రాలు ఎలా వస్తాయని మీకు క్వశ్చన్ రావాలి. మనం చూస్తున్నాం కదా మొక్కలు, ఈ మొక్కలను చూస్తున్నాం కదా. మరి కొత్తగా సృష్టి కానప్పుడు మళ్ళీ మొక్కలు ఎలా బ్రతుకుతున్నాయి అనే క్వశ్చన్ మీకు రావాలి ఒకవేళ ఆయన మాటలు మీరు పరిశీలిస్తే. ఏమండి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నక్షత్రాలు ఎలా పుడతాయండి? ఆల్రెడీ స్పేస్లో, ఆల్రెడీ అంతరిక్షంలో ఉన్న డస్ట్ వల్ల, గ్యాస్ వల్ల ఈ నక్షత్రాలు జన్మిస్తాయట. ఇప్పుడు కొత్తగా డస్ట్ వస్తుందా? కొత్తగా గ్యాస్ వస్తుందా? ఆల్రెడీ ఆకాశంలో ఏమున్నాయి? అంతరిక్షంలో డస్టో గ్యాసో రెండు ఉన్నాయి. ఉన్న వాటిచే ఏమండి మళ్ళీ నక్షత్రాలు పుడుతున్నాయి. కొత్తగా నక్షత్రాలు జన్మించట్లేదు. ఆల్రెడీ అక్కడ ఏముంది? పదార్థం ఉంది. ఆల్రెడీ అక్కడ ఏముంది? శక్తి ఉంది. సైన్స్ అంటుంది దీన్ని ఏమండి శక్తి కానీ పదార్థం కానీ అట అవి మళ్ళీ సృష్టింపబడవట, కానీ అలా అని మళ్ళీ అవట నాశనం చేయబడవట. సైన్స్లో మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఎనర్జీ అండ్ మ్యాటర్ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అంటుంది. అంటే కొత్తగా ఏమీ జన్మించదు, అన్నీ ఉన్న వాటిలోంచే వస్తాయి. ఇప్పుడు నక్షత్రాలు ఎలాగ వస్తున్నాయి? ఆల్రెడీ అంతరిక్షంలో ఉన్న డస్ట్, ఆ గ్యాస్ వల్ల నక్షత్రాలు వస్తున్నాయి. కొత్త సృష్టి ఏమీ జరగట్లేదు, ఉన్న దాంట్లోంచే వస్తున్నాయి. ఏమండి మొక్కల గురించి ఆలోచిద్దాం. ఏమండి మొక్కలను అలా పరిశీలించండి. ఏమండి కొత్తగా మొక్కలు వస్తాయా? ఆల్రెడీ భూమిలో ఉన్న విత్తనాల నుంచి మొక్కలు వస్తాయా? బాబు, విత్తనాలు పెట్టిన చోట కూడా, విత్తనాలు మనం పెట్టనప్పుడు కూడా మొక్కలు వస్తున్నాయి కదా బాబు అని మీరు నన్ను అడిగితే నేను అంటున్నాను. ఏమండి ఉంటాయి కదా పక్షులు, అవట అలా విత్తనాలను చల్లుకుంటూ వెళ్ళిపోతాయట. వాటి నోటితో ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు విత్తనాలను చల్లుకుంటూ వెళ్ళిపోతాయట. అవి వాటికి ఒక మంచి అలవాటు ఉంది, మన మీద అయ్యే మంచి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఉన్న విత్తనాల్లోంచి మొక్క వస్తుంది, కానీ కొత్తగా మొక్క రాబట్టలేదు. మీకు ఒకవేళ ఇది అర్థమవుతే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒకవేళ ఇది అర్థమైతే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న విత్తనాల్లోంచి మొక్క వస్తుంది, కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న పదార్థంలోంచి మొక్క వస్తుంది, కానీ కొత్తగా మొక్క రావట్లేదు. ఆల్రెడీ అక్కడ అంతరిక్షంలో ఉన్న డస్ట్ గ్యాస్ వల్ల స్టార్స్ వస్తున్నాయి, కానీ కొత్తగా స్టార్స్ అనేవి రావట్లేదు. ఉన్న పదార్థంలోంచి, ఉన్న శక్తిలోంచి ఏమండి ఈ సృష్టి రూపాంతరం చెందుతుంది. మొక్కలట ఒక విషయం, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా మొక్కల గురించి. విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు, ఈ మొక్కలకి విత్తనాలకట వాటి రూపాన్ని లేకపోతే వాటి గుణాన్ని మార్చుకునే శక్తి ఉండట. దేవుడు పెట్టేటట వాటికి వేరియేషన్ ఉందట. ఎంత గొప్ప దేవుడు అండి. ఏమండి ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఒక శిశువు ఉంది, లేకపోతే కొత్తగా ఒక బిడ్డ జన్మించాడు. ఏమండి కొత్తగా హ్యూమన్స్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నారా? ఆల్రెడీ ఉన్న మనుషుల నుంచి ఇంకొకడు వస్తున్నాడా? ఆల్రెడీ ఉన్న మనలోంచే ఇంకొకరు వస్తున్నారు. క్రొత్తగా వాడు రావట్లేదు. దేవుడు అంటున్నాడు, ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్తమును ఆయన సంపూర్తి చేసాడట. క్రొత్తగా ఏమీ రావట్లా, ఉన్న దాంట్లోంచే వస్తున్నాయి. ఏమండి రీసెంట్గా ఏమంటే ఆది కాండంలో ఆ గొప్ప తండ్రి చెప్తే, ఆ గొప్ప దేవుడు చెప్తే, రీసెంట్గా ఈ మధ్య కాలంలో సైన్స్ ఈ విషయాన్ని చెప్పింది. వాళ్ళ చేసిన ఎన్నో తప్పుల నుంచి సైన్స్ ఈ విషయాన్ని గ్రహించింది. ఆయన ఏమండి ఆ నాగరికత లేని ప్రపంచంలో, జ్ఞానం లేని ప్రపంచంలో ఆయన రాయిస్తున్నాడు. ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్తమును ఆయన సంపూర్తి చేశాడట. ఏమండి సంపూర్తి చేశాడట. ఏమండి ఇప్పుడు నేను ఏమంటున్నాను? ఏమండి పదార్థం కానీ శక్తి కానీ కొత్తగా పుట్టదు, అలా అని అవి నశించపోబడవు. ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, వినండి. చెక్క ఉంటుంది, చెక్కను కాలుస్తాం, అదేమవుతుంది? అయితే పొగగా అన్న పైకి వెళ్ళిపోద్ది, లేకపోతే బొగ్గుగా యాష్గా అయినా మారి కింద పడిపోద్ది. ఏమండి అది డిస్ట్రాయ్ అవుతుందా? రూపాంతరం చెందుతుంది. ఏమండి ఇంకా ఆలోచిస్తే ఎలక్ట్రిసిటీ ఉంది, మనకు కనపడుతుందా? ఆ ఎలక్ట్రిసిటీ ట్రావెల్ చేసి బల్బులోకి వచ్చిన తర్వాత అది మన రూమ్కి వెలుగునిచ్చే ఒక పదార్థంగా మనకు కనపడుతుంది.
ఇప్పుడు శక్తి రూపాంతరం చెందుతుంది. దీనికి నశించిపోయే గుణం లేదు. అలా అని కొత్తగా వచ్చే శక్తి లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆహారం తింటాం. ఆహారం మనకు ఎలా ఉపయోగపడుతుంది? మనం పని చేసుకోవడానికి ఆహారం ఉపయోగపడుతుంది. చూసారండి? అదే ఆయన అంటున్నాడు, పదార్థాలట నశించపోబడవట. సైన్స్ అన్న దీన్ని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంది. ఎంత గొప్ప దేవుడండి. ఒకవేళ ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే ఇంకొక చిన్న విషయం చెప్పి ముగించుకుందాం. మీలో ఉంటుంది ఆత్మ. అది ఎవరాత్మో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుని ఆత్మ మీలో పెట్టాడు కదా. ఆత్మ మీ శరీరం పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా ఆత్మ. ఆ ఆత్మ వెళ్ళవలసిన చోటికి అది వెళ్ళిపోవాలి. అది రూపాంతరం చెందాలి. అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలో తెలుసా? ఉదయం లేచి సాయంత్రం కోసం మీకోసం ఈ సృష్టిని నడిపిస్తున్నాడే, తన చేతుల్ని చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడే, ఆయన దగ్గరికి ఆ ఆత్మ వెళ్ళిపోవాలి. మీలో ఉంచాడే ఆయన శక్తిని, ఆయన ఆత్మ అనే శక్తిని, ఆ శక్తి ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏమండి ఈ సృష్టిలో ఏది అలసట లేకుండా, ఏమంటే 24 గంటలు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కొన్ని గంటలు ఏది ఖాళీ లేకుండా ఇవన్నీ పరిగెడుతున్నాయి. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించే తండ్రి ఒక ఆయన ఉన్నాడు కాబట్టి. చేతులు చాపి పిలిచే తండ్రి పరలోకంలో నీకున్నాడు కాబట్టి. ఆ తండ్రి మాటలకి మీ జీవితాన్ని ఇస్తున్నారా? ఆ తండ్రి చెప్పే మాటలకి మీ చెవులను ఇస్తున్నారా? అంటే ఒకవేళ మీకు ఆ హృదయం ఉంటే ఆయన మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనలో అట ఆయన జీవాత్మ ఉందట. ఆయనట మనల్ని పిలుస్తున్నాడట రమ్మని. మరి వెళ్ళే మనసు మీకుందా? ఏమంటే ఇంత మంచి విషయాల్ని ఆయన పిల్లల కోసం ఆయన రాయిచ్చాడండి. ఆయన మనసు ఆయన పిల్లలను కోరుకుంటుంది. ఆయన మనసు ఆయన పిల్లలు ఆయన పని చేయాలని కోరుకుంటుంది. ఏమంటే ఒక సమయంలో అట రేడియోస్ ద్వారా సువార్త వెళ్ళేదంటండి. బిల్లి గ్రహం గారు రేడియోస్ ద్వారా సువార్త చెప్పేవారట. దేవుని దయ వల్ల ఈరోజు ఏమంటే ఎంత ఈ లోకం ఎంత డిజిటలైజ్ అయిపోయింది. నేను ఈజీగా కెమెరా నా ముందు పెట్టుకుని ఆ దేవుని గురించిన విషయాలు మీతో మాట్లాడగలుగుతున్నాను. మీరున్న ప్రదేశంలో, మీరున్న ప్రాంతంలో, మనకున్న అవకాశం, లేకపోతే దేవుడు మనకిచ్చిన అవకాశంలో ఆయన సువార్త మీరు చేస్తున్నారా? ఆయన గురించి మాటలు మీరు చెప్తున్నారా? లేకపోతే ఆయన్ని పరిశీలించి తెలుసుకోవాలని మీ మనసులో మీకు ప్రేరేపణ పుడుతుందా? ఒకవేళ నిజంగా ఆయన గురించి ఆలోచించే మనస్సు మీకుంటే నేను చెప్తున్నాను, మీ జీవితాలు ధన్యం. అనేక మందికి మార్గం చూపేవారుగా మీరుంటారు. ఈ ఆకాశాన్ని, ఈ భూమిని అట ఆయన సంపూర్తి చేసాడట. ఆకాశాలు, నదులు, సముద్రాలు, ఈ భూమిలో ఉన్న జీవకోటి సమస్తము ఆయన గూర్చిన మహిమను వివరిస్తుంది. ఆయన వస్త్రము వలె మహిమను కప్పుకున్నాడట. ఆయనలో ప్రభావం ఉందట. ఒకవేళ ఆయన మహిమ మీకు అర్థమవుతే ఆయన గూర్చి చెప్పేవారు మీరే అవుతారు. ఒకవేళ ఆయన మహిమ మీలో ఉంటే ఈ లోకానికి వెలుగు మీరే అవుతారు. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం స్టడీ చేసాం. ఈరోజు సమయం తక్కువ ఉంది. ఈరోజు ఈ ఒక్క విషయంతో మనం ముగించుకుందాం. ఒక మంచి విషయాన్ని మనం స్టడీ చేసాం. రేపు మళ్ళీ కలుసుకుందాం. ఆ దేవుని గురించిన మరికొన్ని సంగతులు విందాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, ఈ ఆకాశ నక్షత్రాలు తండ్రి, ఈ సమూహాలు తండ్రి, ఈ భూమి తండ్రి నీ గొప్ప మహిమను వివరిస్తున్నాయి తండ్రి. మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం అయ్యా తండ్రి. మాతో మీరు ఉండండి, నడిపించండి అయ్యా తండ్రి. మీ శక్తిని మాకు ఇవ్వండి అయ్యా తండ్రి. మీ గురించి ఆలోచించే మనస్సును మాకు ఇవ్వండి అయ్యా తండ్రి. తండ్రి మీ గురించి ఆలోచించే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా తండ్రి. మాతో మీరు ఉండండి అయ్యా తండ్రి. మీ ముగ్గురు మాతో ఉండండి అయ్యా తండ్రి. మీరు మా కోసం పెట్టే రక్తాన్ని మేము మర్చిపోకుండా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. మీరే మీ కృపని, మీ కాపుదల్ని దయచేయమని, మీ శక్తితో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు వారి పేట బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.